సో గైస్ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసిన కొత్తగా వచ్చినట్లయితే ఫస్ట్ లైక్ వేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నా మీరు thumbnail లో చూసినట్టే అనంతగిరి హిల్స్ కి వెళ్తున్నా. ఇప్పుడు బీటెక్ లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ తోని కాలేజ్ ఎగ్గొట్టి పోయినా బంగొట్టి, ఇప్పుడు ఆఫీస్ ఎగ్గొట్టి వెళ్తున్నా. డెస్టినేషన్ మారలేదు కానీ మేమున్న పొజిషన్ మారింది. డెస్టినేషన్ మారలేదు కానీ మేమున్న పొజిషన్ మారింది. అప్పుడు కాలేజ్ స్టూడెంట్, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఏం చెప్పావురా? జనరల్ గా అప్పుడు వెళ్ళినప్పుడు అడేం లేకుండా ఉండే, పోయినాం అరే ఏం లేదురా బాబు అనుకున్నాం. అప్పుడు కెమెరా ఉండే మా ఫ్రెండ్ది, సో దాంతో ఫోటో దిగినాం కొన్ని. సో ఇట్లా ఫోటో దిగేసి అరే ఏం లేదు అనవసరంగా వచ్చినాం అనుకుని మళ్ళీ రిటర్న్ అయిపోయినాం. ఆ రోజే మళ్ళీ అనంతగిరి తీసుకెళ్తున్నాం. చూద్దాం ఈసారి కొంచెం ప్లాన్ వేసుకొని అది ఇది చేసి వెళ్తున్నాం. మార్నింగ్ టైం ఇప్పుడు వచ్చేసి 8:30 అవుతుంది. ఏంట్రా బాబు ఈ ట్రాఫిక్ అయితే ఎంత పొద్దునైనా కూడా ఫుల్ ఉంటుంది అసలు. కొత్త యాంగిల్ ట్రై చేస్తున్నా కెమెరా, అది ఎట్లా వస్తుందో నాకు తెలియదు. ఇది ఎక్స్పెరిమెంట్, మంచిగా ఉంటే చెప్పండి, నెక్స్ట్ టైం కూడా ఇట్లనే ఫాలో అయిపోదాం. ఫైనల్లీ మా ప్లాన్ లో ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి ఇదే శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఆర్ అనంతగిరి టెంపుల్ అని కూడా అంటారు దీన్ని. సో ఇక్కడ స్వయంగా విష్ణుమూర్తి వెలిచారని చెప్పి ఇక్కడ పూజారు చెప్తున్నారు. ఈ ఫస్ట్ డెస్టినేషన్ కరెక్ట్ గా 92 కిలోమీటర్స్ వచ్చింది. ఎల్బీ నగర్ నుండి సింగిల్ రోడ్, కొంచెం టైం పడుతుంది రావడం. సో ఇక్కడ మీరు చెప్పులు ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు పక్కన స్టాండ్ ఉంది, 2 రూపీస్ పర్ పేర్ తీసుకుంటారు. సో ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం. గంటనే లేదు అసలు. ఒకవేళ మీరు మీ ఓన్ ట్రాన్స్పోర్ట్ లో వస్తే బయట కార్ పార్కింగ్ కూడా ప్లేస్ ఉంది, ఒక 50 రూపీస్ అయితే పార్కింగ్ అయితే తీసుకుంటాడు. ఇక్కడైతే చాలా ప్లేస్ అయితే పెద్దగా ఉంది మనకి. సో ఇప్పుడు మనం అయితే కిందికి వెళ్ళి దేవుని దర్శనం చేసేసుకుందాం. ఇట్లా కిందికి వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్ లో ఉంది టెంపుల్. చాలా మంది ఉన్నారు, దొంగలు ఉన్నారంట, జాగ్రత్తగా ఉన్నారు, ఫోన్ ఎత్తుకపోతారు అన్నమాట. ఇక్కడ మనకి చాలా కోతులున్నాయి, జాగ్రత్తగా చూసుకొని ఆచి తూచి అడిగేయాలన్నమాట. అంతా క్లోజ్డ్ ఉంది రైట్ సైడ్ ఇదంతా. టెంపుల్కి ఇటు సైడ్ కొబ్బరికాయలు కొట్టడానికి ఇక్కడ ప్లేస్, ఇటు టెంపుల్ దర్శనం. ఇప్పుడు మీకు ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇదే ఎంట్రన్స్. ఇక్కడ లోపల యూ షేప్ లాగా ఉంటుంది. సో మనం అటు నుంచి ఎంటర్ అయినప్పుడు ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోతుంది. సో గర్భగుడిలోకి వీడియో అలో లేదని చెప్పినారు, ఫొటోస్ వీడియోస్. సో అందుకే నేను బయట కూర్చొని వీడియో తీసి. ఇక్కడ వేణుగోపాల స్వామి అలానే అనంత పద్మనాభ స్వామి విగ్రహాలు కూడా ఉంటాయి. టెంపుల్ నుంచి బయటికి రాగానే మనకి ఇక్కడ లడ్డు ఇంకా పులిహోర దొరుకుతుంది. మనం తీసుకుందాం. ఓన్లీ క్యాష్ అలౌడ్ ఇక్కడ. ఇది ఒక్కటే 10 రూపీస్. ఇందాక మనం ఎంట్రన్స్ లో ఒక బోర్డు చూసాం కదా, దొంగలు ఉన్నారు జాగ్రత్త అని. ఇది కూడా ఒక దొంగనే. మేము పులిహోర పొట్లాలు కొనుక్కొచ్చుకొని ఇక్కడ కూర్చొని తిందామని అనుకున్నాము. వెనక నుంచి మెల్లగా వచ్చేసిండు వీడు. మా వాళ్ళది కొంచెం జాలిగా ఉంటాయి కదా, వీడు రాగానే అక్కడ పొట్లాలని వదిలేసి వెళ్ళిపోయారు. తీసుకున్నాడు మొత్తం తినాలి కదా, అట్లా కాదు. అన్నం అంతా కింద పడేస్తున్నాడు, పప్పులు మాత్రం ఏరుకొని తింటున్నాడు. చూడండి ఎంత ఫుడ్ వేస్ట్ చేస్తుండో. మేము దగ్గర పోతే మా మీదే కరవడానికి వచ్చిండు. ఏదేమైనా కూడా మా గ్యాంగ్ కంటే వీళ్ళ గ్యాంగే గట్టిగా ఉంది. చేతిలేదని కనపడ్డదంటే కథ మీదగా పడుతూనే ఉన్నాయి. చూడండి ఎంత వేస్ట్ చేసిండో, బాధేసింది బాగా. ఇక్కడ కిందికి ఇట్లా పోతే కోనేరు వస్తుందంట. సో ఒక కైండ్ ఆఫ్ చిన్న ట్రెక్కింగ్ లెక్కనే ఉంది ఇది కూడా. చూద్దాం ఎంత దూరం ఉందో కోనేరు. టెంపుల్లో నుంచి కూడా రావచ్చు కావాలంటే. ఇక్కడ మీకు స్టెప్స్ కనిపిస్తున్నాయి చూసిరా, ఆడికి వెళ్ళి రావచ్చు. ఇక మెట్ల నుంచి కావాలంటే ఇది స్టెప్స్, టెంపుల్ ఉండే డైరెక్ట్ టెంపుల్లో నుంచే. చాలా మంది వస్తున్నారు. ఇక్కడ ఉయ్యాల లాగా ఉంది ఏదో దూరంలో, ఇది ఉయ్యాల. కిందికి ఉన్నాయి బాగా స్టెప్స్, ఇట్లా స్టీప్ కిందికి ఉంది. మా కోతులు బాగున్నాయి. ఇందాక గుడి లోపల కోతిని చూసామో భయపడ్డారు. ఈ కోతిని చూసి వావ్ క్యూట్ ఉంది అనుకుంటారు. ఏదైనా కూడా వాడు చూడండి ఎంత క్యూట్గా ఆడుకుంటున్నాడు. మళ్ళీ ముద్దుగా ఉన్నాడు, చిన్నగా ఆరెంజ్ కలర్ క్లాత్ వేసుకొని రుతా ఉన్నాడు. సో ఇది టెంపుల్. చెప్పులు వేసుకొని రావచ్చు ఇక్కడికి మనం. ఇక్కడ పుష్కరానికి దారి అని రాస్తుంది. మీకు ఇందాక వీడియోలో చూపించిన కదా దూరంలో ఉయ్యాలు ఉందని చెప్పి, దాని దగ్గరికి వచ్చి చూస్తే మేము అప్పటిదాకా ఆర్టిఫిషియల్గా ఉందేమో అనుకున్నాం. కాకపోతే అది న్యాచురల్గా అది ఇట్లా వచ్చింది ఉయ్యాల లెక్క. చాలా గట్టిగా ఉంది. ఇదే కోనేరు. ఇక్కడ మొత్తం మోటార్లు సౌండ్లు వస్తున్నాయి. అక్కడ కూడా టెంపుల్ ఉంది ఏదో. ఇదంతా అడవిలాగా ఉంది.
పక్కనే కోనేరు మంచిగా ఇక్కడే రాళ్ళు పేర్చిరు. ఇదే కోనేరు. ఇక్కడ వ్యూ చూడండి అసలు. ఇదేదో పెద్ద అడవిలాగా ఉంది. అయితే ఇక్కడ అలో లేదనుకుంటే వెళ్ళడానికి. చూడండి ఎట్లా ఉందో. ఎంట్రీ ఫీ ఇక్కడ రాసి ఉంది ఏదో. ఎంట్రీ ఫీ ఏమి కొట్టేసారుగా. గ్రాస్ ల్యాండ్, బర్డ్ వాచ్, సెల్ఫీ పాయింట్ ఏరియా అండ్ మెడికల్ ప్లాంట్స్ అండ్ కన్సర్వేషన్ ఏరియా అంట. అట్లా చూడండి అసలు. నైట్ టైం వస్తే గజ వణికిపోవాల్సిందే. ఇటు ఆరిజిన్ ఆఫ్ మూసీ రివర్. ఇది చూడండి ఎట్లుందో. లోపల కార్లు కూడా ఉన్నాయి. ఐ డోంట్ నో కార్ ఎట్లా వచ్చిందో తెలియదు కానీ వేరే దారి ఉందనుకుంటా మేబీ. అటు పోదాం. ఇదిగో 100 years ఓల్డ్ మ్యాంగో ట్రీ అంటే ఇది. మా బాబోయ్ ఎట్లా చూడండి, చాలా పెద్దగా ఉంది. ఇక్కడంతా వాటర్ ఫ్లో ఉంది ఏదో ఈ మ్యాంగో ట్రీ పక్క నుంచి. ఆరిజిన్ ఆఫ్ మూసీ ఎల్లో కలర్ ఉంది అంతే. ఈ రూట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. వాటర్ ఇక్కడే ఊరుతాయి అంట. ఊరి ఇక్కడి నుంచి అక్కడ ఇట్లా ఇందాక రూట్ చూపించిన కదా అక్కడ అట్లా అని సైలెంట్గా వెళ్ళి అక్కడెక్కడో ఎండ్ అయిపోతాయంట. అక్కడికి పోయి మళ్ళీ ఎక్కడ వెళ్తే అనేది ఇంకా ఎవరికి తెలియదు అంట. ఇక చూసారు అక్కడ పక్క నుంచి పోతున్నాయి అవన్నీ, వాటర్ పోతున్నాయి అక్కడి నుంచి. వాటర్ పోయిన దారి ఒక పాయింట్ దగ్గర ఎండ్ అయిపోతాయి అవి. సో ఇది చూడండి అసలు. సెల్ఫీ పాయింట్ చింత. చూడండి ఎట్లుందా. వావ్, ఇదిగో వాటర్ ఇట్లా పోతున్నాయి. ఇది అడవియే. ఇది చూడండి రూట్. దీంట్లో కార్లు కూడా వస్తాయంట. కాకపోతే అది గవర్నమెంట్ వాళ్ళకి రానిస్తారంట, ఎవరికి పడతారంట రానియరంట. సిరీస్ మట్టితో అయినట్టుంది అది. ఇక్కడ మనకి మూవీ సీన్స్, చాలా మూవీ సీన్స్ జరిగినాయంట. నల్ల మధ్య చెట్టు అంట అదేందో. ఓ వ్యూ చూడండి ఎట్లుందో. ఇక్కడ వర్షం మూవీ సీన్స్ కూడా జరిగినాయి. చాలా మూవీ సీన్స్ జరిగినాయంట ఇక్కడ. ఇక్కడ నుంచి మనకి మూసి వాటర్ ఇక్కడ నుంచి కూడా పోతుంది వాటర్. ట్రెక్కింగ్ ఎంత దూరం పోవాలో తెలియదు. ఇక్కడ రూట్ అయితే చాలా బాగుంది అసలు. నైస్. ఇక్కడ అన్ని పిట్టలు ఉంటాయా? పిట్టలు వీడికి వచ్చేటప్పుడు చెప్పులు వేసుకొని రండి. మీ వాళ్ళు వద్దు అంటే ఆ మాట వినకండి, అప్పుడే వేసుకొని రండి. లేకపోతే రాళ్ళు అని గుచ్చుకుంటాయి. ఇది ఎటు పోతామో తెలియదు, ఎంత దూరం పోతామో తెలియదు. వచ్చిన దారి కూడా మర్చిపోయినా. వంపులు తింపులు ఉందంతా. 100 రూపాయలు టికెట్ తీసుకున్నారు ఎంట్రీ దగ్గర. అంటే ఈచ్ పర్సన్ 20 రూపీస్. కానీ 20 రూపీస్కి ఏం కనిపిస్తుందో తెలియదు. ఇక్కడ చెట్లు రాళ్ళు తప్ప ఏం లేవు. అంతే, ఇదే ఎండ్. మనం పుస్ అని సౌండ్ వస్తుంది. చూడండి ఎట్లుందో. వెరీ బిగ్ చెట్టు. ఎక్కుదామా చెట్టు?